హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో వీడియో ఏంటంటే మా పాపకి వ్యాక్సినేషన్. సో 45 డేస్కి వ్యాక్సినేషన్ ఉంది, టీకా. సో అది వేయించడానికని ఊళ్ళో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది కదా, పిహెచ్సి, అక్కడికి వెళ్తున్నాం మేము. సో అమ్మ వాళ్ళ పెద్ద విలేజ్ కాబట్టి ఇక్కడ విలేజ్లోనే ఉంది. కొన్ని చిన్న విలేజ్లో ఏంటంటే 3-4 విలేజెస్కి ఒక పిహెచ్సి ఉంటుంది. బట్ మాది పెద్ద విలేజే కాబట్టి ఊర్లోనే ఉంది. అక్కడికి వెళ్తున్నాము. పల్లె దవాఖాన అంటారు కదా, సో అదే. అక్కడ సిస్టర్లు ఉంటారు, వీక్లీ ట్వైస్ వేస్తారు ఇక్కడ టీకాలు. సో అక్కడికి వెళ్ళినాము. ముందే ఒక 2 డేస్ ముందు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఏ రోజు రావాలని చెప్తారు. ఆ రోజు వెళ్తే ఆ రోజు ఇస్తారన్నట్టు పాపకి టీకా వేయడానికని. ఇది ఫస్ట్ మేము ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఇచ్చారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత 45 డేస్ తర్వాత వేసేది ఇదే ఫస్ట్. సో మాకంటే ముందు కూడా కొందరు ఉన్నారు, 2 ఉన్నారు. వాళ్ళకి వేసిన తర్వాత మాకు వేస్తామని కొంచెంసేపు అక్కడనే కూర్చోమంటే కూర్చున్నాము. అసలు హాస్పిటల్ చూడండి ఎంత నీట్గా హైజీనిక్గా ఉండిందంటే, నీట్గా ఉంది హాస్పిటల్. అండ్ ఇక్కడ ఒక సిస్టర్, ఒక డాక్టర్, 2 ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ ఉంటారంట డైలీ. సో ఊళ్ళో ఎవరైనా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేయడం కానీ, మామూలుగా చెకప్కి ఫస్ట్ ఎయిడ్ లాగా, సో అట్లాంటిదన్నీ ఇక్కడ చేస్తారంట. వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. సో మాకంటే ముందు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళకి ఇస్తున్నారు టీకా. ఇక్కడ వాళ్ళకే కాకుండా, అంటే పిల్లలకే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా టీకాలు ఇస్తారంట. వాళ్ళకు ఒక రోజు పాపకి టీకా ఇస్తుంది ఇక్కడ సిస్టర్. మాకంటే ముందు ఒకరు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళకి ఇస్తుంది. నేను ఇక్కడ వాటర్ మార్క్ ఎందుకు వేసిన అంటే, యూట్యూబ్లో ఏమవుతుందంటే ఏ చిన్నది పెట్టినా అక్కడ దానికి స్ట్రైక్ పడుతుంది. సో అందుకే వాటర్ మార్క్ వేసేసిన నేను. సో అట్లా ఇంజక్షన్ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన ఇంజక్షన్ని అప్పుడే డిస్పోజ్ చేసేస్తున్నట్టు మన కళ్ళ ముందే. అక్కడ ఒకటి మిషన్ లాంటిది ఉంది ఇంజక్షన్లు డిస్పోజ్ చేయడానికి. సో అందులో డిస్పోజ్ చేస్తారు మన కళ్ళ ముందే. ఎంత డోస్ ఇస్తారు, ఏంది, అది ఎందుకు ఇస్తారు, ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా వాళ్ళు చెప్తున్నారు. సో తల్లి ఎత్తుకోవాలి పాపని. సో వాళ్ళ తల్లికి చెప్తారు ఇది ఎందుకు ఇస్తాము అండ్ ఎంత డోస్ ఇస్తున్నాం మనకు చూపిస్తారు. అండ్ అందులో రాస్తారు ఎన్ని రోజులు మనం అడుగుతారు, పాలు తాగుతుందా, మీ పాలా బయట పాలా అని అడుగుతారు. అండ్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆశా వర్కర్ ఏమంటారు పారాసిటమాల్ సిరప్ ఉంటుంది కదా, అది ఇస్తుంది. ఇచ్చి పాపకి 6 గంటలకు ఒకసారి 6 చుక్కలు వేయండి, జ్వరం వస్తుంది లైట్గా, టెన్షన్ పడే పని లేదని చెప్పి వాళ్ళని పంపించేసింది. ఇంకా మాకు కూడా ఇచ్చేసి పంపించేసింది. బట్ నేను తీయలేదు, మాకు నేనే ఎత్తుకోవాలి కదా. సో నేనే ఎత్తుకుంటే ఇచ్చేసింది. అండ్ ఇంజక్షన్ 2 భుజాలకి అండ్ 2 కాళ్ళకి ఇచ్చారు, ఎడమ కాళ్ళకి కుడి కాళ్ళకి. సో ఎడమ కాళ్ళకి ఇచ్చింది కొంచెం గడ్డలాగా అయింది. సో అయితేనే ఇట్లా వేయండి, లేకపోతే అవసరం లేదని చెప్పారు వాళ్ళు. ఒక ఐస్ ముక్క తీసుకొని అది ఇట్లా కాటన్ క్లాత్లో ర్యాప్ చేసి ఇట్లా ఒకసారి ఒక 2 సెకండ్స్ పిల్లలకి ఎక్కడైతే ఇంజక్షన్ ఇచ్చారో ఇక్కడ గడ్డలాగా అయిందో అక్కడ ఆనిచ్చి తీసేయండి అట్లా చేస్తూ ఉండండి. చల్లగానే మొత్తం ఇట్లా కట్టేసేటకండి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంటుంది. సో అట్లా వేయకండి అని చెప్పింది. అండ్ ఇచ్చిన పారాసిటమాల్ సిరప్ ఉంది కదా, ఇది 3 రోజులు వేయాలంట. 6 గంటలకు ఒకసారి 6 చుక్కలు 3 రోజుల పాటు వేయాలి. అయిపోతే మళ్ళీ ఇస్తారు వాళ్ళు. సో ఆ రోజు తర్వాత మళ్ళీ మాకు డేట్ రాసి ఇచ్చారు, ఈ రోజు రావాలని. మేము మళ్ళీ 9 తారీఖు అట్లా మళ్ళీ పోయినాము మేము ఇంజక్షన్కి. ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి. సో మొన్నేమో పిహెచ్సిలో ఇచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ కాదు, అంగన్వాడీలో ఇస్తున్నారంట. సో వెనస్డే ఏమో పిహెచ్సిలో ఇస్తారు అండ్ సాటర్డే ఏమో అంగన్వాడీలో ఇస్తారంట ఇంజక్షన్. సో అంగన్వాడీకి వెళ్ళిపోయినాము. నాకు అంగన్వాడీ చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే, ఒక కార్పొరేట్ ప్లే స్కూల్ ఉంటుంది కదా అట్లా అనిపించింది. ఆ గోడలకు డెకరేషన్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ అవన్నీ చాలా బాగా అనిపించింది. అక్కడ పిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ సిస్టర్ నోట్లో డ్రాప్స్ వేస్తుంది, యాంటీబయాటిక్స్ నోట్లో వేసిన తర్వాతనే మనకి ఇంజక్షన్ ఇస్తుంది అన్నట్టు. సో ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే, ఇట్లా ఇంజక్షన్ ఇస్తారు కదా పిల్లలకి, ఇంజక్షన్ ఇవ్వగానే క్లాప్స్ కొడుతుంది అక్కడ సిస్టర్, బేబీ ఏడవకుండా. ఆ క్లాప్స్ కొట్టడం చూసి అక్కడ ఉన్న పిల్లలందరూ క్లాప్స్ కొట్టేస్తున్నారు. వెంటనే పాప మానేసింది, అసలు ఏడలేదు ఒక్కసారి కూడా. సో అంత బాగుంది. పిల్లలు కూడా బాగా హుషారుగా అంటారు కదా, హుషారుగా ఉన్నారు పిల్లలు కూడా. మంచిగా అందరూ ఏబిసిలు రాస్తున్నారు, 1 2 రాస్తున్నారు, అన్నీ రాస్తున్నారు. ప్లే స్కూల్ పోయిన పిల్లలు కూడా ఇట్లా రాస్తారో రాయరో నాకు తెలియదు, కానీ ఇక్కడ పిల్లలు మాత్రం రాస్తున్నారు. అండ్ చూస్తున్నారు ఇక్కడ పాప ఏమో చేస్తున్నారు అందరు ఆసక్తిగా ఇట్లా పాప వైపే చూస్తారు అన్నట్టు పిల్లలందరూ. అండ్ మా పాపను కూడా, పెద్ద పాపను కూడా కొంచెంసేపు కూర్చుంటావారా అని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టిన. బట్ కూర్చోను, వాళ్ళు మేము ఉన్నంతసేపే కూర్చొని చూసినా పిల్లలు క్లాప్స్ కొడుతున్నారు. ఇక్కడ సిస్టరు ఇంజక్షన్ ఇచ్చి క్లాప్స్ కొట్టగానే వాళ్ళందరూ క్లాప్స్ కొడుతారు. సో మాకే కాదు, ప్రతిసారి అట్లనే చేస్తారంట ఆవిడ చెప్తుంది. ఇప్పుడు అంగన్వాడీ కార్డు గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఈ బుక్ నేను ఒక వీడియోలో కూడా చూపెట్టిన. ఈ బుక్ నా కేసీఆర్ కిట్ వీడియోలో అనుకుంటా, అందులో కూడా చూపెట్టినాను నేను. ఈ బుక్ మనకి ఎప్పటివరకు అవసరం వస్తుంది అంటే, మన పిల్లలు 16 ఇయర్స్ వచ్చేంతవరకు మనకి ఈ బుక్ అవసరము. అప్పటిదాకా టీకాలు ఉంటాయి పిల్లలకి, 16 ఇయర్స్ దాకా టీకాస్ ఉంటాయి, అంటే గవర్నమెంట్లో వేసే టీకాలు.
సో ఈరోజు మొన్న మా పాపకి ఈరోజు వేసింది, మొన్న వేసింది కూడా టీకా 2 సార్లు వేసింది కూడా ఇలా రాస్తారు వాళ్ళు. సో అది ఎట్లుంటుంది ఏంది చూపిస్తా ఒకసారి చూడండి. సో ఇది మొత్తం లిస్ట్ అన్నట్టు, ఇది పిల్లలది మొత్తం లిస్టు. ఎప్పుడు వేయాలి, పుట్టినప్పుడు ఏ రోజు పుట్టిర్రు, పిల్లలు ఏ రోజు పుట్టిర్రు, ఏ డేట్ రోజు పుట్టిర్రు, ఆ పుట్టినప్పుడు ఈ 3 వేసిర్రా వేయలేదా, నోట్లో వేసే డ్రాప్స్, చేతికి ఇచ్చే టీకాలు అండ్ ఒకటి కాళ్ళకి ఇస్తారా అవి ఇచ్చిరా వేయలేదా, ఇక్కడ వాళ్ళు రాసుకుంటారు ఇక్కడ ఏ రోజు ఇచ్చిర్రు ఏందని. పిల్లలకు టీకాలే కాదు నోట్లో డ్రాప్స్ వేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇందులో రాస్తారు. సో ఎన్ని వారాలకు ఏది వేసిర్రు ప్రతిదీ డేట్తో సహా వాళ్ళు రాస్తారు అన్నట్టు సిస్టర్లు. మనం ఈ బుక్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ డోసులు పడితే ఎక్కువ బలం కావచ్చు అని ఊహించుకొని వాళ్ళే ఊహించుకుంటారు అట్లా 2 సార్లు పడితే బలమేమో అనేసి. సో అట్లా కాకుండా, అట్లా అయితే రియాక్షన్లు అవుతాయి కదా పిల్లలకి. సో అట్లా కాకుండా ఉండడానికి కోసానికనే వాళ్ళు ప్రతిసారి మనల్ని బుక్ తీసుకురమ్మంటారు. ఈ బుక్లో చూసి ఎన్ని వారాలు, ఎన్ని మంత్స్ ఉంది బేబీ, ఎన్ని వారాలు ఉంది అని వాళ్ళు మనల్ని అడిగి డిక్లేర్ చేసుకొని పడిందా లేదా అనేది చూసి వాళ్ళు వేస్తారు. అండ్ ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ పాపకు 45 డేస్కి 6 వారాలకు ఇస్తారు. 6 వారాల తర్వాత ఎప్పుడైనా ఇప్పించుకోవచ్చు మనము. ఏమేమి ఇస్తారన్నది ఇక్కడ రాసిరు. 4 ఇచ్చారు మాకు. 2 నోట్లో వేసేటివి డ్రాప్స్లు, 2 నోట్లో వేసే డ్రాప్స్, పోలియో డ్రాప్స్లు అవి నోట్లో వేస్తారు. అండ్ నేమ్స్ కూడా ఉంటాయి అది. అండ్ పెంటా 1 అని ఎందుకు ఇచ్చారంటే ఇది ఫస్ట్ డోస్ అన్నట్టు. పెంటా వేయడం ఫస్ట్ టైం పిల్లలకని ఇక్కడ పెంటా అని. సో ఇక్కడ డేట్ కూడా రాసిర్రు 10వ తారీఖు 1వ నెల 2024 ఇక్కడ రాసిర్రు కదా. సో అట్లా ప్రతిదీ వేస్తారంటే ఈ పెంటాకు ఒక ఏంటంటే పెంటా అనేది 5 రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది అన్నట్టు పిల్లల్ని. సో ఏది ఎందుకు వేస్తారు అనే ప్రతిదీ డీటెయిలింగ్గా మనం ఎవరిని అడగాల్సిన పని లేదు, ఏ సిస్టర్ని అడగాల్సిన పని లేదు, ఏ డాక్టర్ని అడగాల్సిన పని లేదు. ప్రతిదీ మనకు డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసిర్రా, ఇక్కడ ఇంజెక్షన్ పేరు, డ్రాప్స్ పేరు కానీ ఇంజెక్షన్ పేరు కానీ ఇక్కడ ఉంటుంది. అవి ఎందుకు వేస్తారు అని ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. అట్లా ప్రతి నెల మనం దీంట్లో చూసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ డేట్ వేయడమే కాకుండా అండ్ నెక్స్ట్ విజిట్ ఎప్పుడు ఉంది అనేది కూడా వాళ్ళు డేట్ వేసి ఇస్తారు మనకి ఇక్కడ. చూడండి, ఇప్పుడు మాకు ఈరోజు వేసారు కదా. సో నేను వీడియో ఎప్పుడు పెడతాను నాకైతే తెలియదు కానీ సో చెప్తున్నా ఒకసారి చూడండి. ఇప్పుడు మేము పోయిన నెల 10వ తారీఖు వేయించుకున్నాము 1వ నెలలో. ఇప్పుడేమో 6 వారాలు వేసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ విజిట్ ఎప్పుడు అనేది ఇక్కడ కింద రాసిరు వాళ్ళు. సో 7 తారీఖు ఉండేది మాకు వీలు కాలే. మేము అక్కడికి వెళ్తే డోసులు అయిపోయినాయి. విలేజ్లో ఎట్లుంటుందంటే సో ఇంతమంది వస్తారు అంతమందికి వేస్తామని అంతనే తెస్తారు, స్టాక్ ఎక్కువ దేరు వాళ్ళు. సో ఒకరు ఎక్కువ ఉండడం వల్ల వేరే ఊరు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల సో వాళ్ళకి వేసేసి మమ్మల్ని ఇంటికి రిటర్న్ పంపించేసారు. సో నెక్స్ట్ తర్వాత 3 డేస్ తర్వాత రండి అని. సో ఆ 3 డేస్ తర్వాత వెళ్ళినాం అన్నట్టు మేము. ఇట్లా నెక్స్ట్ విజిట్ ఎప్పుడు రావాలని వాళ్ళు ఇక్కడ వేస్తారు. ఎప్పుడు విజిట్ చేసామని అనేది ఇక్కడ కింద వేస్తారు అన్నట్టు. సో 7 తారీఖు రమ్మన్నారు, కాకపోతే మాకు 10వ తారీఖు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 10వ తారీఖు అని రాశారంట. అందుకే ఈ డేట్ డిఫరెంట్ ఉంది. సో మళ్ళీ ఎప్పుడు పోవాలంటే 14 వారాల కంటే 3.5 నెలలు పోవాలి. 9వ తారీఖు రోజు పోవాలి మేము. సో విజిటింగ్ డేట్ అన్నట్టు ఇది. ఆ రోజు కూడా మళ్ళీ 4 ఉంటాయి. అవేంటి వాటి డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటాయి. సో మనం వాళ్ళని విసిగించాల్సిన పని కూడా ఉండదు. మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇవి చదువుకుంటే సరిపోతుంది మనము. సో 9వ తారీఖు రోజు చేయించుకోవాలి. ఇట్లా మన బేబీ ఎప్పటి వరకు అంటే ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 16 ఇయర్స్ మన బేబీ 16 సంవత్సరాలు వచ్చేదాకా మనకు టీకాలు ఉంటాయి. సో అప్పటిదాకా మనం ఈ బుక్ భద్రంగా పెట్టుకోవాలి. ఒకటే కాకుండా మనము తొందరగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తొందరగా రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది, మనము బేబీ ఎన్ని ఇయర్స్కి ఎన్ని నెలలకి ఎంత వెయిట్ ఉండాలనేది, ఇట్లా ఎవ్రీ డీటెయిల్ మనకి ఈ బుక్లో అవైలబుల్ ఉంటుంది. సో అందుకని వాళ్ళు చెప్తారు ఇచ్చేటప్పుడు బేబీ 16 ఇయర్స్ వచ్చే వరకు మీరు ఈ బుక్ కాపాడుకోండి అమ్మ. ఈ బుక్ని ఏమంటారంటే మాతా శిశు సంరక్షణ కార్డు. సో పిల్లలు ఒకళ్ళే కాదు, తల్లిది బిడ్డది సంరక్షణ కార్డు అన్నట్టు ఇది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఖచ్చితంగా జ్వరం వస్తుంది పిల్లలకి. సో మనం అస్సలు టెన్షన్ పడద్దు, పిల్లలకు జ్వరం వస్తుంది కదా అయ్యో పాపం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రైవేట్లో వేపిస్తే జ్వరం రాదేమో, బేబీకి అనవసరంగా గవర్నమెంట్లో వేయించినామేమో అని అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో కాదు, ఇది ఇంజక్షన్ అనేది తోటాలకి ఇచ్చే ఇంజక్షన్ ఖచ్చితంగా జ్వరం వస్తుంది పిల్లలకు. మిగతా ఎక్కడ ఇచ్చినా, భుజానికి ఇచ్చినా, కుడి భుజానికి ఇచ్చినా, ఎడమ భుజానికి ఇచ్చినా, కుడి కాలుకి ఇచ్చినా జ్వరం రాదు. ఎప్పుడైతే ఎడమ కాలుకి ఇస్తారో అది మాత్రం ఖచ్చితంగా జ్వరం వస్తుంది పిల్లలకి. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది గవర్నమెంటా ప్రైవేటా, మనకు డబ్బులు ఖర్చు అయినాయా, డబ్బులు ఖర్చు కాలే అనేది తర్వాత సెకండరీ అదంతా. సో ఈ అపోహలన్నీ తీసేసి వాళ్ళు ఖచ్చితంగా కావాల్సిన మినిమం బేబీకి ఏమేమి అవసరమో అవి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. సో ఈ కార్డు మీ దగ్గర ఉంటే వెళ్ళి వేయించుకోండి.
వాళ్ళు అసలు మాకైతే నెల నెల ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. మా ఆశా వర్కర్ ఉంటుంది కదా, ఆశా వర్కర్ ఫోన్ చేస్తుంది, రండమ్మ వచ్చి వేయించుకోండి, మీ డేటు ఈరోజు రండి, లేకపోతే ఆ రోజు డోస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రావాలి, అదంతా కూడా వాళ్ళు డీటెయిలింగ్గా చెప్తారు. సో మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.